లెట్స్ వెల్కమ్ నివేదిత. ఓకే బాయ్స్, రెడీ? 5 6 7 సౌండ్. Rock me, baby. ఏమా, మన సాంగ్ లో సెలబ్రిటీ ఎంట్రీ ఉంది కదా, వచ్చారా? ఫస్ట్ పిలవండి. సారది ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు. మణికంఠ బాబు, ఏమయ్యా మణికంఠ బాబు పెద్ద హీరోలతో చేసేప్పుడు ఏమని పెడతాను పెడతావా? చేంజ్ ద మూమెంట్, అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్. లెట్స్ రాక్. అన్నా, లాస్ట్ గా ఒక్క ఫినిషింగ్ టచ్ అన్నా. టెన్షన్ అవకరా, నన్ను ఫాలో చేసి. లెట్స్ గో. దట్స్ ఇట్. చాలా బాగా చేశారు సార్. ఏమయ్యా, మరి ఇందాక ఏమైంది మూమెంట్? ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ బట్టి మూమెంట్ కంపోజ్ చేసుకోవాలి. అసలు ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలి మీకు. ఏమయ్యా మణికంఠ బాబు, ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా. అవును బాబు. బాబు, యాజ్ ఇట్ ఈస్ ఈ లొకేషన్ లో మీ వర్క్ పూర్తయింది. మీరు ఆ మేకప్ ఫ్యాన్ లో రిలాక్స్ అవ్వచ్చు. ఓకే, రారా మనం వెళ్దాం. బాబు బాబు, అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది. టైర్డ్ అయిన తర్వాత తీసుకోవాలి. అయ్యో, సర్టిఫికేట్ ఇస్తున్నారు బాబు. ఓ, కంగారు పడకు, నిన్ను కాదు స్టాఫ్.
దొంగ బాగా చేశారు, చాలా బాగా చేశారు. Thank you. ప్రియమణి గారు, Nivedita, Yes, ma'am. how did you perform? You liked your performance? Yes, ma'am. Kani, in between, I just noticed that you forgot one step. But leaving that aside, overall చూస్తే Nivedita, you performed really well. నీతో పాటు ఒక హీరో పర్ఫామ్ చేశాడు కదా, అది ఎవరు? పండు. మేడం ఏం చేసావు పండు ఇక్కడ? డాన్స్ చేశాను కదా. ఇది డాన్సా? ఇది నువ్వు చేసింది డాన్సా? యూజువల్ గా ఇప్పుడు ఇంకో డాన్సర్ ని పిలిచి టు హెల్ప్ దెమ్ అవుట్ పిలుస్తారు కదా, పర్ఫార్మెన్స్ ఇంకా వేరొక లెవెల్ కి వెళ్ళాలి, ఒక వావ్ ఫ్యాక్టర్, ఎక్స్ ఫ్యాక్టర్ కోసం దే విల్ బ్రింగ్ అ ఎస్టాబ్లిష్ డాన్సర్ టు హెల్ప్ అవుట్. మీరేం చేశారు ఇక్కడ? నేను సీరియస్ గా అడుగుతున్నా, బికాస్ దీనికి ముందు కూడా ఇప్పుడు లాస్ట్ వీక్ నివేదితతో చెరీ చేశాడు, అవును మ్యామ్. ఇరగదీశాడు. పండు నువ్వు వస్తే ఓ మై గాడ్ అని అలా ఉండాలి కదా. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. నెక్స్ట్ టైమా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్, ఇన్ కేస్ ఇప్పుడు నివేదిత ఈ పర్ఫార్మెన్స్ వల్ల నివేదిత ఎలిమినేట్ అయితే వాట్ విల్ యు డు? సారీ మ్యామ్, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు నేను బేసికల్ గా. కాదు, బట్ ప్రాక్టీస్ చేశారా? చేశాను మ్యామ్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? 2 days మ్యామ్. ఇది 2 days అయిందా? మ్యామ్ యాక్చువల్గా నాకు 2 days బ్యాక్ చెప్పారు మ్యామ్, నేను 1 dayలో నేర్చేసుకున్నాను మ్యామ్. ప్లీజ్ డోంట్ స్మైల్, సీరియస్ ఇక్కడ. మేడం క్లియర్గా చెప్పారు మీకు, మీ వల్ల ఆమె ఎలిమినేట్ అయితే ఏం చేస్తారు అంటే మీరేమంటున్నారు? నెక్స్ట్ టైం చూస్తాను, నెక్స్ట్ టైం. ఇప్పుడు లాస్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ దీస్ 3 girls తెలుసా? సో డూ యూ థింక్ దట్ ఈ పర్ఫార్మెన్స్ ఇంకో లెవెల్కి వెళ్ళిందని అనుకుంటున్నారా? తెలియట్లేదు మ్యామ్, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలి కూడా అర్థం కావట్లేదు బేసికల్గా. మీరు పిలిచినప్పుడు మీరు కాన్ఫిడెంట్తో వచ్చారా, ఏదో చేసిపోదామని వచ్చారా? ఇంకొద్దిగా నాకు ఇంకొద్దిగా 30 seconds ఇచ్చి ఉంటే నేను అమ్మాయికి సపోర్ట్ ఇచ్చేవాడిని మ్యామ్. సార్ 30 seconds అవసరం లేదు, అదే చాలు, అదే ఎక్కువ మీ ఎంట్రీకి. సారీ మాస్టర్, సారీ మ్యామ్. మీ పర్ఫార్మెన్స్ మీరు తప్పు చేయండి, ఏదైనా చేయండి, మీరు ఇంకోరికి వచ్చినప్పుడు మీరు ఎలా చేయాలి? కాన్ఫిడెంట్ లేదు, చేయలేను అనుకుంటే చేయనండి నేనని చెప్పేసాను. ఎస్టాబ్లిష్డ్ కొరియోగ్రాఫర్ కదా, నీకు ఆల్రెడీ సిచ్యువేషన్ తెలుసు. ఒక్క టైంలో యు ఆర్ ఆల్సో ఇన్ దిస్ పొజిషన్ ఇఫ్ ఐ హావ్ నాట్ మిస్టేకెన్, కరెక్ట్? అవును. కానీ యువర్ కమ్బ్యాక్ వాజ్ హౌ స్ట్రాంగ్. సో ఇప్పుడు పాపం నివేదిత కూడా ఇంకో ఛాన్స్ కావాలి అని మళ్ళీ తన ప్రాణం పెట్టి డాన్స్ చేసింది. సో అది ఎలా ఉండాలి? స్ట్రాంగ్ ఉండాలి మ్యామ్. ఉండాలి కదా. అమ్మాయి బాగా చేసింది, అమ్మాయిది ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ ఎవరు? మీకు ఓకేనా? చూసినప్పుడు మీకు అర్థం కాలేదా? అంటే బాగా అనిపించింది. పండు, సి ఐ డోంట్ వాంట్ టు జస్ట్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్, మళ్ళీ అలాగే ఇది అవుతుంది. ఆల్ ఐ వాంట్ టు సే ఇవన్నీ చెప్తావని అనుకున్నావా? లేదు, ఊరికే ఇట్స్ ఫర్ ఫన్. అరే అది ఏంట్రా ఇది మీరు అడిగే క్వశ్చన్ అన్నిటికీ ఈడ ఆన్సర్ ఇస్తున్నాడు. పండు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే నేను తీసుకెళ్ళిపోతానండి, మీరేం కంగారు పడద్దు అని చెప్పి. కొరియోగ్రాఫర్ పిలిచారు కదా, మీకు ఓకేనా అంటే ఈ టైంలో నాకు ఎవరైనా ఓకే ఇదన్నీ ఇక్కడ చెవులే ఈ చెప్తున్నాడు అనమాట మీరు అడిగే క్వశ్చన్. వాట్స్ యువర్ ఫీలింగ్ పండు? ఫస్ట్ బాగానే ఉన్నాను మ్యామ్, తర్వాత తడిసిపోయింది మొత్తం అంతా. ఇంత టైం తర్వాత పండుని చూసి ఏదైనా కొంచెం టెన్షన్ ఇవ్వాలని అలా ఊరికే ఇదేం టెన్షన్ మేడం, నాకు అర్థం కాదు. ఊరికే నెక్స్ట్ టైం ఏ కొరియోగ్రాఫర్ అయినా భయ్యా చిన్నది వద్దులే భయ్యా ఎందుకు మ్యామ్ ఇప్పుడు డాన్స్ చేయమన్నా కూడా రావట్లేదు మ్యామ్ నాకు. No, Pandu, నిజంగా leaving all that aside, you nailed your character, Pandu. Seriously. థ్యాంక్ యూ. నవ్వు పండు. నవ్వుతున్నా, ఇంకా అంతకు మించి నవ్వు రావట్లేదు నాకు. మాస్టర్ చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ ఇప్పుడు ఇచ్చేటి అన్ని పండుగే. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుంది, సూపర్. నీ వర్క్ అయితే అదిరిపోయింది. నివేదిత మీకు కూడా చాలా బాగుంది, మీ యాటిట్యూడ్ అదిరిపోయింది. సో నైస్ కొరియోగ్రఫీ సార్, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. నివేదిత, గుడ్ జాబ్ డియర్, కొరియోగ్రఫీ చాలా బాగుంది. పంటు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ ఫర్ యూ పంటు. ఇంకా పంటు గ్రో అవ్వాలి. ఆల్ ది బెస్ట్. జడ్జెస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.